హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. దివాళీ వచ్చేస్తుంది. దివాళీకి అన్ని రకాల స్వీట్స్ చేసుకుంటారు. మీరు ఇంతవరకు ఎన్నో రెసిపీస్ చూసుండొచ్చు. ఇప్పుడైతే ఒక్క చుక్క నెయ్యి లేకుండా, గ్యాస్ వెలిగించకుండా ఎంతో ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఫటాఫట్ 5 మినిట్స్లో చేసుకునే స్వీట్ అండి. తక్కువ ఖర్చుతోనే చేసుకోవచ్చు. అంత బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా అద్దిరిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఈ స్వీట్ ఉంటుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ మిల్క్ పౌడరు, అలాగే 1 కప్ కొబ్బరి పొడి. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ మిల్క్ పౌడరు ఇంకా ఈ కొబ్బరి పొడిని వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో తీసుకోవాలి. మీకు మిల్క్ పౌడర్ కూడా చాలా చౌకగా దొరుకుతుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా చక్కెర తీసుకొని అందులో 3 యాలకులు వేసుకొని అది కూడా మిక్సీ జార్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. మనం 1/2 కప్ షుగర్ తీసుకుంటే కొంచెం పౌడర్ చేసుకున్న తర్వాత ఆ షుగర్ పౌడర్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట. ఈక్వల్ క్వాంటిటీ అవుతుంది. ఒక 3/4 కప్పు షుగర్ వస్తుంది అనమాట. ఇప్పుడు అవన్నీ తీసుకొని అందులో ఒక బేషన్లో వేసుకొని కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ ముద్దలాగా, చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు పాలు కూడా ఎక్కువ పట్టవండి. కొద్దిగానే వేయాలి. ఎక్కువ వేసారనుకో మళ్ళీ రొచ్చురొచ్చుగా అయిపోయి అది ఆ స్వీట్ అనేది మీకు చేయడానికి రాదనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా ముద్దని కలుపుకోవాలన్నమాట. తర్వాత ఈ పిండి ముద్దని 2 భాగాలుగా చేయాలి. వైట్ది అనేది ఎక్కువ క్వాంటిటీ ఉండాలి. ఈ కలర్ వేస్తున్నదేమో తక్కువ క్వాంటిటీలో ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముద్దకు మొత్తం అంటే విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పీట కానీ లేదా ఒక ప్లేట్ కానీ తీసుకోవాలి. నేను పీట అనేది చపాతీ పీట అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను ప్లేట్ తీసుకున్నాను. దాని మీద నూనె రాసుకోవాలండి. నూనె రాసుకున్నా సరే ఈ స్వీట్ యొక్క టేస్ట్ అనేది ఏమాత్రం పోదనమాట. అంత బాగుంటుంది. నూనె రాసుకోండి, పర్లేదు. మీకు నెయ్యి ఉంటే నెయ్యి రాసుకోవచ్చు. నెయ్యి లేకపోతే నేను చెప్పాను కదా, నెయ్యి వాడకున్న నూనెతోనైనా ఇది బాగా అవుతుందన్నమాట. ఇలా చపాతీలాగా చేసుకోవాలన్నమాట. ఆ వైట్ మిశ్రమం అనేది చపాతీలాగా చేసుకోవాలి. తర్వాత ఈ ఫుడ్ కలర్ వేసిన మిశ్రమాన్ని ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసి దాని మధ్యలో పెట్టి ఆ వైట్ కలర్ దాని మీద వచ్చేటట్టుగా మెల్లిగా స్లోగా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్. తప్పకుండా మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా చేసుకోవాలన్నమాట. మొత్తానికి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి. ముందుగా ఎడ్జెస్ని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మెల్లగా నైఫ్తో కట్ చేసుకుంటూ ఉండాలి. బిల్లలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అంతే అండి, స్వీట్ రెడీ అయిపోయింది. మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే కనుక దాంతో గార్నిషింగ్ చేసుకోండి. నా దగ్గర గుమ్మడి గింజలు మాత్రమే ఉన్నాయి కనుక దాంతో గార్నిషింగ్ చేసుకున్నాను. నేను చెప్పిన విధంగా గ్యాస్ వెలిగించనవసరం లేదు, ఒక్క చుక్క నెయ్యి వాడనవసరం లేదు. కానీ అద్భుతమైన స్వీట్ అయితే తయారైపోయిందనమాట. ఈ దివాళీకి సూపర్ మార్కెట్లో చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయండి. మిల్క్ పౌడర్స్ తక్కువ రేటే ఉంటుంది. చక్క తెచ్చుకొని చేసేసుకోండి. ఎంజాయ్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్